ప్రకృతిలో మీకు నచ్చిన వర్ణం మీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటే అందుకు తిరుగులేని చాయిస్ ఒకటే, అదే టెక్నో పెయింట్స్. కట్టడం ఏదైనా కోరుకున్న రంగుల్ని కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. అత్యుత్తమ ఉత్పత్తులు, తిరుగులేని సేవలతో టెక్నో పెయింట్స్ పాన్ ఇండియా లెవెల్లో విస్తరించేలా అడుగులు వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ అవాస హోటల్లో జరిగింది. సంస్థ యాజమాన్యం అలాగే సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ కంపెనీగా మనం దేశంలో చేయాలనుకుంటే మనం చాలా కష్టపడాలి. చాలా డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, టైం అండ్ డిసిప్లిన్, అది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద టార్గెట్స్ చేయటం అనేది అంత కష్టమో కాదు, అంత ఈజీ కాదు. ఏదైనా మనం అందరం కలిసి చేయగలిగితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేయగలుగుతాం. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నాతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి, ఈ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్లో ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఆపరేషనల్ ఇష్యూస్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఫౌండర్గా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న, నన్ను నడిపిస్తున్న మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మెట్రోలోనే మనం ఇంత చేయగలిగాం. ఓకే, ఫ్యూచర్లో కంట్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-100 మెట్రోస్ రాబోతున్నాయి. అన్ని మెట్రోస్ కూడా మన సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. దానికి మీ అందరూ కూడా రెడీగా ఉండాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్లాట్ఫామ్ తయారు చేశారు. తర్వాత రీటైల్ వచ్చాక రీటైల్కి కూడా ఆ సెగ్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాం మనం. ఓకే, ఎక్కడ కూడా ఏ ఆపర్చునిటీని కూడా మనం వదులుకోలేదు. ఏ ఆపర్చునిటీని కూడా వదులుకొని ముందుకెళ్లాలన్న ఆలోచన ఏ రోజు లేదు. దాంట్లో కొంచెం ఒత్తిళ్ళు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతిదీ మనం ఆపర్చునిటీ చూసుకోగలిగితే దాని నుంచి ఎన్నో టైమ్స్ మనం లబ్ధి పొందుతాం అనమాట. అందరూ ఒక ఫ్యామిలీ, ఒక ఆర్గనైజేషన్లో కలిసి చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీ అందరూ సపోర్ట్ చాలా అవసరం. 20 ఏళ్ల క్రితం ఏమి లేని హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు మనమంతా కలిసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసుకోలేము. ఈ జర్నీ ఇప్పటి వరకు జరిగింది. వాట్ ఆల్ వి అచీవ్ సో ఫార్, అండ్ ఇంకా ముందు మనం ఏం చేయబోతున్నాం. మోస్ట్ క్రిటికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇయర్ ఇస్ నెక్స్ట్ ఇయర్. కనీసం ఒక 25 సంవత్సరాలకి సరిపడా పునాదిని, దిశానిర్దేశాన్ని, కమిట్మెంట్ని నిర్ణయించుకోబోతున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్. బహుశా దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర రాసేటప్పుడు ఒక మైల్ స్టోన్ ఇయర్ ఏది అన్నప్పుడు దీన్ని లాంచ్ చేసిన ఇయర్ ఒకటి అవుతుంటే దాని సెకండ్ మైల్ స్టోన్ ఇయర్ రాబోయే 24-25. నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిమిటెడ్ అయిన తర్వాత ప్రతిరోజు మన కంపెనీ పేరు స్టాక్ మార్కెట్లోను, పేపర్స్లోను, మ్యాగజైన్స్లోను వినబడుతూ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ మీ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి క్వార్టర్ గ్రోత్ ఉందా లేదా. ఈ ఇయర్ ఈ కంపెనీ ఈ క్వార్టర్లో వీళ్ళ గ్రోత్ లేదు కాదు, అనుకున్నంత లేదు అని కూడా నెగిటివ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ గ్రూప్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం.